రాజా అయినా బామ్మ మాట బంగారు బాట. ఈ పాట మీకు గుర్తుందా? ఆ పాటకి అర్థం ఢిల్లీ రాజ్కైనా సరే బామ్మ మాట బంగారు బాట. అందుకే మీరు కూడా మీ పెద్దవాళ్ళ మాటని పక్కన పెట్టకుండా తన మాట విన్నారనుకోండి, బతుకు బంగారం అయిపోతుంది. సో మరి మన బామ్మలందరినీ గుర్తు చేసుకుంటూ ఈ రోజులోని స్టార్ట్ చేద్దాం. బామ్మగారబ్బం సెగ్మెంట్ లో మనం చేస్తున్నాం కిల్సా. కిల్సా ఏంటి? పేరు కొత్తగా అనిపిస్తుంది కదా? అవునండి, కొంచెం మనకి కొత్తగానే ఉంటుంది. ఎందుకంటే ఈ స్వీట్ ని మనం ఇక్కడ ఎక్కువగా చేసుకోము. కేరళ వాళ్ళు చాలా ఎక్కువగా రెగ్యులర్ గా చాలా పాత రెసిపీ అన్నమాట. ఇందులో మనం మొత్తం చాలా కొబ్బరి వేస్తాం. టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటుందండి. అయితే కిల్సాకి ముందుగా మనకి కావాల్సింది పచ్చి కొబ్బరి. పచ్చి కొబ్బరిని కొంచెం ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి మిక్సీలో వేసుకోవాలి. పచ్చి కొబ్బరి కట్ చేసుకునే ముందే మనం ఒక చిన్న ప్రాసెస్ చేయాలి. అదేంటంటే పొయ్యి మీద ఒక ప్యాన్ పెట్టుకొని ఇందులో కొంచెం నీళ్లు వేసుకోవాలి. మనం కిల్సా చేసుకోవడానికి కొంచెం వేడి నీళ్ళు కావాలి. అయితే ఇక్కడ నీళ్లు వేడయ్యే లోపల కొబ్బరిని కట్ చేసి మిక్సీ చేసుకోవాలి. కొబ్బరి పాలు తీసుకోవాలి. మనం కొబ్బరిని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి మిక్సీ గిన్నెలో వేసుకున్నాం కదా. ఇప్పుడు మనం కొబ్బరి పచ్చడి పట్టుకునేటప్పుడు ఎంత సన్నగా పట్టుకుంటామో ఇప్పుడు కూడా మిక్సీలో కొబ్బరిని సన్నగా పట్టుకోవాలి. ఇప్పుడు మిక్సీ చేసుకుందాం. సో ఒకసారి కలుపుకున్న తర్వాత మళ్ళీ ఇంకా కొంచెం మిక్సీ పట్టుకుందాం. ఒకవేళ కొబ్బరి మట్టికి కొంచెం డ్రైగా ఉంటే ఇందులో కొంచెం నీళ్ళు కూడా పోసుకోవచ్చు. సో ఇందులో కొంచెం వాటర్ వేద్దాం. చూడండి, కొబ్బరి అంతా చక్కగా మిక్సీ అయిపోయింది కదా. ఇప్పుడు నీళ్ళు కూడా వేడిగా అయిపోయాయి, బాగా మరుగుతూ ఉన్నాయి కదా. స్టవ్ ఆఫ్ చేసుకొని ఇక్కడ చూడండి, నేను ఒక బౌల్ తీసుకున్నాను. ఇందులో ఒక జాలి పెట్టుకొని జాలి పైన సన్నటి బటన్ వేసుకున్నాను. ఇది ఇలా రెడీగా పెట్టుకున్న తర్వాత ఈ వేడి నీళ్ళని ఈ మిక్సీ జార్లో పోసుకోవాలి. మనం కొబ్బరిని మిక్సీ చేసుకున్నాం కదా, ఆ మిక్సీ జార్లో వేడి నీళ్ళని పోసుకొని ఇప్పుడు ఈ కొబ్బరిని ఈ బౌల్లో వేసేసుకోవాలి. ఎందుకు వేడి నీళ్ళు పోసుకున్నాం? చల్ల నీళ్ళతోనే వాడుకోవచ్చు కదా అనుకుంటున్నారు కదా. చల్లనీళ్ళు అయితే కనుక మళ్ళీ 2-3 సార్లు చేస్తే అప్పుడు కొబ్బరి పాలు మొత్తం కిందకు వస్తాయి. అదే ఇలా మనం వేడి నీళ్ళతో వేసామనుకోండి, ఒకేసారి కొబ్బరిలో ఉన్న పాలన్నీ వచ్చేస్తాయి. అందుకే మనం వేడి నీళ్ళు వేసుకున్నాం. ఇలా మనం వడగట్టుకునే దాంట్లో కూడా 2 రకాలు ఉంటాయి. ఒకటేమో కోల్డ్ వాటర్తో చేసుకోవచ్చు, ఒకటేమో హాట్ వాటర్తో చేసుకోవచ్చు. అదే కోల్డ్ వాటర్తో చేసుకుంటే 2-3 సార్లు చేస్తే అప్పుడు ఉన్న దాంట్లో ఉన్న రసం అంతా బయటకు వస్తుంది. అదే వేడి నీళ్ళు వేసామనుకోండి, ఒక్కసారి ప్రెస్ చేస్తే అందులో ఉన్న గుజ్జంతా అలాగే పాలు మొత్తం బయటకు వచ్చేస్తాయి అన్నమాట. చూడండి, ఇక్కడ కొబ్బరి పాలు మొత్తం చక్కగా బయటకు వచ్చేసాయి కదా. ఇప్పుడు ఈ వేడి నీళ్ళు ఉన్న గిన్నెని కాసేపు పక్కన పెట్టేసి ఒక బాండీ తీసుకొని ఇందులో మనం తీసి పెట్టుకున్న కొబ్బరి పాలు నేను ఇంకా స్టవ్ ఆన్ చేయలేదు, ఉట్టి కొబ్బరి పాలు వేసాను. కొబ్బరి పాలు వేసిన తర్వాత కొంచెం మైదా పిండి 2 టేబుల్ స్పూన్ల మైదా పిండి వేసి చక్కగా కలుపుకోవాలి. ఆల్రెడీ నీళ్లు వేడి వేసాం కాబట్టి కొబ్బరి పాలు కొంచెం వేడిగా ఉంటాయి కాబట్టి కలుపుతూ ఉంటే ఉండలు లేకుండా తొందరగా కలిసిపోతుంది. మైదా పిండి ఉండలు లేకుండా కలిసిన తర్వాత ఇప్పుడు మనం స్టవ్ ఆన్ చేయాలి. మైదా పిండి ఉండలు లేకుండా కలిసిన తర్వాత ఇప్పుడు మనం కాస్తంత కొబ్బరి తురుము, ఒక చిన్న బౌల్ కొబ్బరి తురుము ఇందులో వేసుకోవాలి. కొంచెం మంట ఎక్కువ పెట్టుకొని మనం కలుపుతూ ఉండాలి. కలుపుతూ ఉంటే ఇందులో మనం మైదా పిండి వేసాం కదా, పాలు, మైదా పిండి, కొంచెం కొబ్బరి తురుము వేసాం కదా. ఇప్పుడు మైదా పిండి వల్ల పాలు చిక్కబడడం స్టార్ట్ అవుతూ ఉంటాయన్నమాట. కానీ ఇదే టైంలో మనం
కొంచెం కలుపుతూనే ఉండాలి, లేదంటే బాండికి మైదా పిండి అతుకుపోయే ప్రమాదం ఉంది. కాబట్టి ఇలాంటి వంటకాలు ఎప్పుడు చేసినా కూడా మనం నాన్ స్టిక్ ఏదైనా నాన్ స్టిక్ ప్యాన్ వాడితే కింద అతుకుపోకుండా ఉంటుంది. అదే స్టీల్ ప్యాన్ అనుకోండి కింద మొత్తం అతుకుపోతుంది. కాబట్టి స్టీల్ వాడకుండా నాన్ స్టిక్ వాడడానికి ట్రై చేయండి. సో ఇప్పుడు కలుపుతూ ఉన్నాం. ఇప్పుడు చూడండి, మనం మైదా పిండి వేసాం, కొబ్బరి తురుము వేసాం కాబట్టి చిక్కగా అవుతుంది కదా. చూస్తుంటే మనకి కోవా లాగా అనిపిస్తుంది కదా. ఇలా కొంచెం చిక్కబడ్డ తర్వాత ఇందులో మనం చక్కెర వేసుకోవాలి. కొబ్బరి తురుము ఎంతైతే వేసామో మనం అంత చక్కెర వేసుకోవాలి. ఒక చిన్న బౌల్ చక్కెర వేసుకుందాం. చక్కెర వేసిన తర్వాత ఆటోమేటిక్ గా మనకి నీళ్ళు వచ్చేస్తాయి కదా. ఆ నీళ్ళంతా లాగే వరకు మనం ఉడకబెట్టుకోవాలి. చూస్తుంటే ఎంత బాగుంది కదా, మంచిగా వైట్ కలర్ వచ్చింది. అందులో కొబ్బరి తురుము వేసాం కదా, అక్కడక్కడ కొబ్బరి తురుము కనిపిస్తూ ఉంది. చూస్తుంటే చాలా బాగుంది కదా. తింటే కూడా చాలా చాలా టేస్టీగా ఉంటుందండి. ఎప్పుడు మనం పచ్చి కొబ్బరితో ఏం చేస్తాం, పచ్చి కొబ్బరితో లడ్డూలు చేస్తాం, లేదా ఏదైనా ఒక స్వీట్ నార్మల్ జనరల్గా స్వీట్ చేసుకొని గరిజలు అలా చేసుకొని తింటాం కదా. అలా కాకుండా ఇలా కూడా అప్పుడప్పుడు, ఎప్పుడు మన స్టైల్లో కాకుండా పక్క రాష్ట్రాల వాళ్ళే కూడా ట్రై చేద్దాం, తప్పేముంది. కానీ ఇది చేసేటప్పుడు ఎప్పుడు కూడా స్టవ్ దగ్గరే ఉండాలి. పక్కకు వెళ్ళిపోయాం అనుకోండి కింద మొత్తం అంటుకుపోయే అవకాశం ఉంది. కాబట్టి స్టవ్ దగ్గరే ఉండి ఇలా కలుపుతూ ఉండాలి. ఇక్కడ మన కిల్సా ఆల్మోస్ట్ రెడీ అయిపోయింది. చూడండి ఎంత చక్కగా ఉందో. చూస్తుంటే తీసుకొని తినాలనిపిస్తుంది కదా. కానీ ఇప్పుడే కాదు, ఇది కొంచెం స్టవ్ చిన్నగా పెట్టేసి ఇంకొక స్టవ్ని ఆన్ చేసుకొని దాని మీద ఒక ప్యాన్ పెట్టుకోవాలి. ఏ స్వీట్ చేసినా కూడా మనకు కావాల్సింది ఏంటి, అందులో నెయ్యి ఉంటేనే కదండి స్వీట్కి రుచి వస్తుంది. సో ఇప్పుడు కూడా మనకు కావాల్సింది నెయ్యి. ఒక 2 టేబుల్ స్పూన్ల నెయ్యి తీసుకోవాలి. ఈ స్వీట్కి ఎక్కువగా నెయ్యి అవసరం లేదు, కొంచెం నెయ్యి ఉంటే సరిపోతుంది. అయితే నా దగ్గర జీడిపప్పు ఉంది. మీ ఇంట్లో ఏ డ్రై ఫ్రూట్స్ ఉంటే అవి వేసుకోవచ్చండి. అయితే ఎప్పుడు అన్ని డ్రై ఫ్రూట్స్ ఎందుకు, ఒక్కసారి మొత్తం జీడిపప్పే వేసుకోవాలని నాకు అనిపించింది. సో అందుకని నేను జీడిపప్పే వేస్తున్నాను, ఇంకేం వేయట్లేదు. దాన్ని కూడా జీడిపప్పును కూడా చిన్న చిన్న ముక్కలుగా వేయట్లేదు, ఇలా పెద్ద పెద్దగా ఓన్లీ మధ్యలో మట్టికి తీసాను. సో ఇప్పుడు ఈ జీడిపప్పుని నెయ్యిలో వేసుకుందాం. కొంచెం జీడిపప్పు కలర్ చేంజ్ అయిన తర్వాత మనం ఈ నెయ్యి జీడిపప్పుని మన కిల్సాలో వేసేసుకుంటే మన కిల్సా రెడీ అయిపోతుంది. సో ఇంకా కొంచెం దగ్గరికి రావాలి. చక్కెరలో ఉన్న వాటర్ అంతా లోపలికి లాక్కునే వరకు మనం కుక్ చేసుకోవాలి. ఇక్కడ మన కిల్సా కూడా రెడీ అయిపోయింది. చూడండి, మన చక్కెరలో ఉన్న వాటర్ అంతా లాగేసుకుంది కదా. అలాగే కొబ్బరి పాలు, కొబ్బరి తురుము, మైదా పిండి అంతా దగ్గరకు వచ్చేసింది కదా. సో ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. స్టవ్ ఆఫ్ చేసుకున్నాం కదా. తర్వాత ఫైనల్ గా ఒక బౌల్ తీసుకొని ఇందులో మనం చేసుకున్న కిల్సాని వేయాలి. వావ్, చూస్తుంటే ఎంత బాగుంది. ఈ కిల్సా స్వీట్ లో ఒక ప్రత్యేకత ఉందండి. వేడి వేడి తిన్నా ఎంత టేస్టీగా ఉంటుందో అలాగే చల్లగా అయిపోయిన తర్వాత కూడా అంతే టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు వేడిగా చేసుకున్నాం కదా, కొంచెం చల్లగా అయిన తర్వాత గోరువెచ్చగా ఉన్నప్పుడు తింటే సూపర్ టేస్టీగా ఉంటుంది. అలాగే ఇంకా కాస్త మిగిలిపోతే కనుక ఫ్రిడ్జ్ లో పెట్టుకొని నెక్స్ట్ డే తిన్నా కూడా చాలా చాలా టేస్టీగా, అంతే టేస్టీగా ఉంటుందండి. సో ఇప్పుడు మొత్తం ఒక బౌల్లో వేసుకుంటాం. ఇప్పుడు బౌల్లోకి షిఫ్ట్ చేసుకున్న తర్వాత మనం ఫ్రై చేసుకున్న జీడిపప్పుని పైనుండి వేసుకుందాం. ఓన్లీ జీడిపప్పు వేయించుకోవడానికే మనం నెయ్యి వాడాం. ఇంకా ఇందులో ఎక్కువగా నెయ్యి మనం ఏం వేయలేదు కదా. కొంచెం చక్కెర వేసుకున్నాం. చక్కెర కూడా రెగ్యులర్గా చేసుకునే స్వీట్స్లో వేసుకునేంత ఎక్కువ చక్కెర ఏం వేసుకోలేదు. సో తినడానికి చాలా కమ్మగా ఉంటుంది అనమాట. ఎక్కువగా తీయగా ఉంటే మనం ఎక్కువ తినలేం కదా, కొంచెమే తీయగా ఉంటుంది. అలాగే నెయ్యి కూడా చాలా తక్కువ వేసాం కాబట్టి చాలా టేస్టీగా ఉంటుంది. చిన్నపిల్లలే కాదు, పెద్దవాళ్ళు కూడా ఒక ఫుల్ బౌల్ మనం ఈ స్వీట్ని ఎంజాయ్ చేయొచ్చు. మరి చూసారు కదా ఈరోజు మనం చేసిన కిల్సా తయారు చేయ విధానం. ముందుగా ఒక మిక్సీ బౌల్లో పచ్చి కొబ్బరిని కట్ చేసుకొని మిక్సీ చేసుకోవాలి. అందులో వేడి నీళ్లు పోసుకొని కొబ్బరి పాలు తీసుకున్న తర్వాత ఒక కడాయి తీసుకొని అందులో మనం తీసి పెట్టుకున్న కొబ్బరి పాలు, మైదా పిండి, కొబ్బరి తురుము, పంచదార వేసుకొని బాగా కలుపుకొని దగ్గరగా చేసుకుంటే మనకి కావలసిన కిల్సా రెడీ. తరువాత ఒక ప్యాన్ తీసుకొని నెయ్యి వేడి చేసుకొని
జీడిపప్పును వేయించుకోవాలి. ఇప్పుడు మనం తయారు చేసి పెట్టుకున్న కిల్సాని ఒక బౌల్లో వేసుకొని చివరగా మనం చేసి పెట్టుకున్న కిల్సా స్వీట్ ని జీడిపప్పుతో గార్నిష్ చేసుకుంటే గనక చాలా బాగుంటుంది. చూసారు కదా, ఈ రోజు బామ్మగారు సెగ్మెంట్ లో మనం చేసిన కిల్సా ఎంత చక్కగా వచ్చిందో. మీరు కూడా రెసిపీ నోట్ చేసుకున్నారు కదా. ఒకవేళ ఎపిసోడ్ చూడడం కనుక మిస్ అయిపోతే మళ్ళీ ఈ రెసిపీని మీరు చూడాలనుకుంటే సబ్స్క్రైబ్ అవ్వండి www.youtube.com/etv అభిరుచి. అదే ఫేస్బుక్ అయితే www.facebook.com/etv అభిరుచి. ఇదండి ఈ రోజు బామ్మగారు సెగ్మెంట్ లో స్వప్న చేసిన కిల్సా. మరి రెసిపీ చూసారు కదా, నోట్ చేసుకుని మీరు కూడా ట్రై చేయండి, నాలాగే ఎంజాయ్ చేయండి. మరి రేపటి మన సెగ్మెంట్ ఫ్రైడే ఫ్రైస్ లో సరికొత్త ఫ్రైడ్ ఐటమ్ తో మళ్ళీ మీ అందరి ముందుకు వచ్చేస్తుంది స్వప్న మమ్మీస్ కిచెన్ లో ఎంతో ప్రేమతో. అప్పటి వరకు ఈ రోజుకి బాయ్ బాయ్.